ఆపరేషన్ కగార్ పేరుతో ఎన్కౌంటర్లు చేస్తున్నారు. మావోయిస్టు చర్చలకు సిద్ధమని చెప్పినా కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావడం లేదు కాబట్టి ఎర్ర జెండాలను ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ పార్టీ 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ ప్రచార జాథా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుంది. భారతదేశంలో ఏ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర లేదని, ఇప్పటివరకు అధికారంలోకి రాకపోయినా పేద ప్రజల కోసం పోరాడిన పార్టీ సిపిఐ అని అన్నారు. దేశంలో శాంతి భద్రత లేకుండా పోయాయని, మోడీ ప్రభుత్వం నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఎర్రజెండాలో చీలికలు వచ్చేటట్లు పాలకులు ప్రయత్నించారని, ఇప్పుడు అందరూ ఏకమై ప్రజల ప్రయోజనాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. 5లో మరి మనం ఈజీఎస్ అంటున్నాం. గృహ చట్టం వచ్చింది. మరి మరి ఈ దేశంలో ఒక విప్లవం రావాలి, దేశంలో సమ సమాజం రావాలనే ఒక లక్ష్యంతో చారారెడ్డి గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా దగ్గరపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా కళ్యాణ్ శంకరన్న గారికి, మార్కా అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో 3 ప్రచార జాథాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. సాధించినటువంటి అనేక అంశాలు ప్రజలకు తెలియాలనేటువంటి మా ఉద్దేశం తెలియజేస్తూ ఇప్పుడు నాయకత్వానికి వహిస్తున్నటువంటి ఈ జాతరకు కమ్యూనిస్ట్ పోరాటాలు వచ్చినాయి. అందుకని ఏదైనా రానున్న కాలంలో ఉద్యమాలకు పోరాటానికి సమయం కావాలా. మన దేశ సందర్భంగా మరి అన్ని వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయినాయి. సిపిఐ అనేక మావోయిస్టు దాకా చీలిపోయినారు. అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనం అంతా చీలిపోయినాం, అంతా చిక్కిపోయినాం, పక్క చిక్కిపోయినాం. పేదల బతులు మారలేదు, కష్టాలు తీరలేదు. ఈ దేశంలో మనం అంటూ లక్ష్యం నెరవేరలేదు. సమాజ స్థాపన లక్ష్యంగా మనం అడుగు వేయాలంటే మనం ఒక వేదికకి రావాలా, ఒక జెండాకి రావాలా. ఈ జెండా అన్నీ మనం ఏదైతుందో మార్కెట్ సిద్ధాంతమే కాబట్టి అందరూ ఏకవుదాం. ఈ దేశంలో ఇప్పుడు కగార్ ఆపరేషన్ పేరుతో మావోయిస్టు నిన్న కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. వాళ్ళు మరి చర్చకు సిద్ధమంటే కూడా చర్చించడానికి సిద్ధం లేదు, చంపేస్తాం అంటున్నాం. అయితే కట్టరు కానీ చంపేస్తాం ఉంటాం. కాబట్టి వాళ్ళందరూ రమ్మని అవసరం అందరూ రమ్మని మనమంతా కలిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తల్లి పార్టీగా ఈ దేశంలో ఎర్రజెండాలను ఏక చేయడానికి ప్రయత్నిస్తుంది, స్వాగతిస్తుంది, అందరిని ఆహ్వానిస్తుంది. రాష్ట్ర అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన వైపు సిద్ధమైతాం. ఉద్యమాలు పోరాటం ద్వారా ఈ దేశంలో ప్రత్యాభివృద్ధికి ఎదుగుదాం. మాట్లాడే సిద్ధాంత పునాదుల మీద ఈ దేశంలో సమసమాజం స్థాపించే సందర్భంలో డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున రావాలని, జనం కదిలి రావాలని, తద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెక్కు పెట్టేందుకు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఏకమైతే ఎవరికి శక్తి ఆపలేడు. అందుకనే ఎర్రజెండాకి కూడా ఏకం కావాలని చూపిస్తూ ఈ సందర్భంగా అవకాశం కల్పించిన హుజూరాబాద్ పట్టణ ప్రజలకి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున అంశాలు చేస్తూ ఎవరు ప్రజలు కూడా పోరాడుతున్నారు. అందులో పేద వర్గాల కూడా ఆరోపడుతున్నారని ప్రశ్నించుకోవాలి. ఇవాళ అదే కాదు, దేశవ్యాప్తంగా కూడా భూమి చట్టాలు వచ్చినాయి, ఎవరు వచ్చినాయి. ఇలా 2005లో మరి మనం ఈజీఎస్ అంటున్నాం. జాతీయ గ్రామ నిర్మాణ చట్టం ఎవరి వల్ల వచ్చింది, ఎవరు చేసిన చట్టం. అలాగే సమాచార చట్టం వచ్చింది, గృహ చట్టం వచ్చింది, మరి అటవీ చట్టం వచ్చింది. ఇవన్నీ